ఎప్పుడైతే ఆ అన్న, ఆ తమ్ముళ్ళు, ఈ తండ్రి కలిశారో అప్పుడే ఆ ఇంట్లో నిజమైన యోసేపు అన్నని క్షమించాడు. యోసేపు మరలా తండ్రి దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ కుటుంబం అంతా కలిసి ఐక్యంగా ఉన్నారు. అన్నలు అసూయతో ఉంటే తమ్ముడు క్షమించాడు. అన్నయ్య ఆకలితో ఉంటే తమ్ముడు ఆకలి, తండ్రి రోగముతో ఉంటే కొడుకెళ్ళి పరామర్శించాడు. ఆ కుటుంబం అంతా ఐక్యంగా ఉంది. ఈ రోజున దేవుడు కోరుకునేదే క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టారు కాదు, క్రిస్మస్ అంటే ఇంటిలో క్రిబ్బు కాదు, క్రిస్మస్ అంటే ఇంటి వెనకాల క్రిస్మస్ ట్రీ కాదు, క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎవరికైతే ఇంతకాలం దూరంగా ఉన్నావో వారికి దగ్గర కావాలి. నువ్వు ఎప్పుడైతే దగ్గర అవుతావో ఆ భగవంతుడు అప్పుడు నిన్ను దీవిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరు